సార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 100% చాలా బాగుంటుందండి. ఎందుకని అంటారు? ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలు కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి వాళ్ళ ఇంటి వద్ద తీసుకెళ్లి వాళ్ళకి అందించినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఈరోజు చూడండి 1వ తేదీన వృద్ధులు పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడాను ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇచ్చేళ్ళేవాళ్ళు. ఈ రోజున అది లేకుండా చేశారు. సచివాలయాలకు వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. ఎండలు ఈ విధంగా మండిపోతున్నాయి. ఈ మండిపోయిన ఈ ఎండల్లో వృద్ధులు పెద్దవాళ్ళు వెళ్ళి పెన్షన్లు తెచ్చుకోవడానికి ఎంత అగచాట్లు పడతారు. సంక్షేమ పథకం అది ఎవరు ఏ రాజకీయ నాయకుడు కూడా దాన్ని కదిలించకూడదు. కదిలించకుండా ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు వాళ్ళు అట్లా వేయాలి. కానీ రాజకీయ లబ్ధి కోసం ఒకళ్ళు ఇస్తున్నారని చెప్పని ఇంకొకళ్ళు దాని మీద బురద జల్లే కార్యక్రమాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏ రాజకీయ పార్టీ కూడా చేయకూడదు. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు? వాళ్ళు వైనాట్ 175 ట్రై చేస్తున్నారు. బహుశా వస్తే రావచ్చు, రాకపోతే రావచ్చు చెప్పలేం. కానీ అధికారం మటుకు జగన్మోహన్ రెడ్డిది. తిరిగి టీడీపీ జనసేన కూటమిలో ఏమన్నా వాటి వల్ల ఉపయోగం ఏమి లేదండి. వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కూటమిగా ఐక్యతగా వెళ్ళారే తప్పనిచ్చి వాళ్ళకు ఓన్ స్టెబిలిటీ అనేది ఒకటి ఉన్నట్టయితే వాళ్ళు పోరు కదా. వాళ్ళకి గెలవలేమన్న సత్తా కానీ గెలుస్తామన్న అభిప్రాయం కానీ వాళ్ళకి లేదు కాబట్టి కలగలుపుగా వెళ్తున్నారు. బాబాయ్ షర్మిలా గారి గురించి అసలు ఆ షర్మిలా గారి గురించి మాట్లాడటం కూడా అనవసరం. ఎందుకంటే వాళ్ళు ఏదో ఆశించారు జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఆశించిన వాళ్ళు ఒకటే చెప్పారు. ఆయన ఏం చేశారు, పొలిటికల్ వ్యవహారాల్లో మీరు ఇంటర్ఫెరెన్స్ కాపాకని అన్నారు. దాన్ని జీర్ణించుకోలేక ప్రజలు లేకపోతే నాయకులు వాళ్ళ దగ్గరికి రావట్లేదన్న భావంతో వాళ్ళు ఈయన చేసే కార్యక్రమాలు కానీ, ప్రజలు ఏదైనా మెచ్చుకునేటటువంటి కార్యక్రమాలు కానీ చూసి కన్నుగుట్టి వాళ్ళే పార్టీలో చేరి విమర్శించడమే తప్పనిచ్చి వాస్తవానికి అయితే కానే కాదు. బాబాయ్ గారు, మీకు ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఇష్టం? ఎందుకంటే గవర్నమెంట్ చక్కటి పరిపాలన అందించింది, పేద ప్రజలకు మంచి చేసింది. ఏంటి వృద్ధులు కన్న తల్లిదండ్రులు ఉన్న ఇళ్లలో తాకినటువంటి బిడ్డలు ఉన్న వాళ్ళకి నెలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం అంటే చాలా గొప్ప విషయం. అదే 3,000 రూపాయలు వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే వాళ్ళు నెల మొత్తం వాళ్ళ తిండికి కానీ దీనికి కానీ వాళ్ళకు ఉపయోగం బాగా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద స్వార్థం ప్రేమతో మేము మాట్లాడతా. జరుగుతున్న పరిస్థితుల్ని ఆకలింపు చేసుకొని ఎవరైతే చేస్తున్నారన్న దాని మీద వాళ్ళు ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ బాబాయ్, జగన్మోహన్ రెడ్డి గారిలో మీకు నచ్చిన విషయం? సిన్సియారిటీ. ప్రజలకు చేస్తానన్నది 100% చేసి చూపించాడు. 1-2 పోయినాయి. ఆయన మద్య నిషేధం చేస్తానన్నాడు, అది అమలుపరచలా. ఉద్యోగస్తులకి పెన్షన్ విధానాన్ని మారుస్తాడు, అది అమర్చలా. అంటే సహజంగా ఎవరైనా సరే 100% చేసేటటువంటి చేస్తానన్న పనుల్లో 1-2 వెనకబడవచ్చు. కానీ ముందుకొచ్చి చేసి మనం లెక్క చూసుకొని ఆయన సమాజానికి కానీ ప్రజలకు కానీ ఏం చేస్తున్నాడన్న దాని దృష్టిలో ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సిన్సియర్గా ప్రజలకు చేస్తానన్నవి కానీ జనాలకు చేస్తానన్న పథకాలు కానీ ఏమైనా కానీ చక్కగా చేశాడన్నది నా అభిప్రాయం. దానివల్లనే అలాంటి వాళ్ళు ఉంటే ఈ సమాజంలో బతికేటటువంటి పేద ప్రజలు కానీ వృద్ధులు కానీ ఇంకా కలకాలం కొన్నాళ్ళు బతుకుతారన్నది నా అభిప్రాయం. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు రావాలన్నది నా అభిప్రాయం. వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కువ ప్రజాదరణ లభిస్తుంది, ఎందుకని అంటారు? ఇట్లాంటి మంచి పనులు చేయడం వల్లే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు నాయకులను తయారు చేసే విధానంలో కూడా ఆయన గమనిస్తే ఇక్కడ చూడండి, అనంతపురం జిల్లాలో ఒక ట్రక్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. ఆ ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన దాన్ని ప్రతిపక్షాలు ఏం చేసినాయి, ట్రక్ డ్రైవర్లకి వీళ్ళకి జనాభా లేరు, ట్రక్ డ్రైవర్లకే వీళ్ళు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారని చెప్పని అన్నారు. కానీ అది తప్పు. బడుగు బలహీన వర్గాలని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఆయన ఆచరిస్తున్న విధానంలో ఇలాంటి చర్యలు జరిగినప్పుడు దాన్ని తప్పు ఎట్లా పడతాము? రావాలిగా, వాళ్ళు కూడా రావాలిగా. బడుగు బలహీన వర్గాలు కూడా రాజకీయంగా అభివృద్ధి చెందితేనేగా సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మనం భావిస్తుంది. ఆ భావంలోనే ఇలాంటివి చేశారు. ఇంకొక అనంతపురం జిల్లాలోనే అక్కడే మడకసరక నియోజకవర్గంలో లక్కప్ప అని ఆయనకి ఇచ్చాడు. ఆయన ఉపాధి హామీ కూలీకి వెళ్ళేటటువంటి. ఉపాధి హామీ కూలీ అంటే మీకు తెలుసు, గవర్నమెంట్ కల్పిస్తున్నటువంటి పనుల్లో మినిమం అతను నెలకింత సంపాదించుకునేటటువంటి ఉపాధి హామీ కూలీ కింద వెళ్ళి అతనికి సీట్ ఇచ్చాడు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు డబ్బున్న వాళ్ళు లేకపోతే గొప్ప గొప్ప వంశాల్లో పుట్టినటువంటి వాళ్ళు రాజకీయాలు చేయాలంటే ఎట్లాగా? మిగతా ప్రజానికం కూడా రావాలిగా బయటికి. మిగతా ప్రజానికం కూడా బయటకు వచ్చి వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వస్తే ఆ నాయకుడిని ఆదరిస్తారు. 10 కాలాల పాటు అతను ఆదరిస్తారు, అతని వెంట జనం ఉంటారు. అదే ఇప్పుడు జరుగుతున్న అంశం. ఈ పీరియడ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అని అంటే అది 100% ఆయన అభిప్రాయం కరెక్ట్, ఆయన అభిప్రాయం చాలా మంచిదని చెప్పానని నేను భావిస్తున్నా. అది బాబా, ఇప్పుడు మన తెనాలి నియోజకవర్గంలో చూసుకుంటే టీడీపీ జనసేన కూటమి కూడా బలంగానే ఉంది, ఇటు వైఎస్ఆర్సీపీ ఇది కూడా బలంగానే ఉంది. ఎవరు గెలుస్తారని మన అంచనా? ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే
అటు వర్గం ఇటు వర్గం బాగా హోరాహోరీగానే పోరాటం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇంకొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత ఈ ఏమంటారు వాటిని స్తబ్దతగా ఉన్నటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో ఆ మార్పు జరిగినప్పుడే ఏ పార్టీకైనా సరే అధికారం గెలుస్తారని చెప్పిన అభిప్రాయం ఉంటుంది. దాంట్లో ఎక్కువ శాతం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కానీ ఏదైనా సరే గమనిస్తూ ఉంటే వైసీపీకే అనుకూలంగా ఉన్నదన్నది నా అభిప్రాయం. ఎమ్మెల్యే గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు అన్నాబత్తుని శివకుమార్ గారికి వెళ్ళడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయన్నది నా అభిప్రాయం. థ్యాంక్స్ బాబాయ్.